హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హరిత లక్ష్మి వ్లాగ్ ఛానల్. మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూసేయండి. ఇప్పుడు శనగపిండిలో తగినంత వంట సోడా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపండి. పిండిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా కలుపుకోండి. వాటర్ చాలకపోతే మళ్ళీ నీళ్లు పోసుకొని బాగా కలపండి. పిండిని అలా పట్టుకుంటే జారుతూ ఉండాలి, అలా కిందికి పడుతూ ఉండాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ హీట్ చేయండి. ఇప్పుడు మిరపకాయలను కింద తుంచండి. మిరపకాయకు పిండిని అంటించి ప్యాన్లో వేయండి. బజ్జీలను అటు ఇటు కలపండి. నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయ్యే మిరపకాయ బజ్జీలు రెడీ అండి. చూడండి ఎంత బాగా పొంగినాయో బజ్జీలు. బజ్జీలను సగానికి కోసి ఉల్లిపాయలు చిప్స్ వేసి తినేయండి. ఆలస్యం ఎందుకు? ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరిత లక్ష్మి వ్లాగ్ ఛానల్. బాయ్ అండి.